Same verse which we have been meditating since few weeks now. దేని గురించి ధ్యానిస్తానమ్మా? Which verse we have been meditating? విశ్వాసమే కానీ వర్స్ చెప్పండి. We've been meditating about faith, but which verse? లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం అందరూ. Luke's Gospel 17th chapter and 5th verse. మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభువుతో చెప్పగా. Lord, increase our faith. కనుక ప్రభు మనకు విశ్వాసాన్ని వృద్ధి చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. God desires that we will be increased in our faith. కనుక యేసు ప్రభు తిరిగి లోకానికి వచ్చినప్పుడు, when the Lord Jesus Christ returns, మనల్ని ఏం చూడాలంటున్నాడు? what does he desire to see in us? విశ్వాసాన్ని చూడాలనుకుంటున్నాడు. Lord desires that he sees faith in us. కనుక మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొన్నా రాయబడింది. It is written, can the son of man can see the faith in man. కనుక అందుకని మన జీవితాల్లో మనం ఈ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రయాసపడాలి. Therefore we need to strive to sustain this faith in our life. అంతేకాదు విశ్వాసాన్ని మనం వృద్ధి పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. God desires that we will be increased in our faith. అయితే ఈ విశ్వాసం మన జీవితంలో ఏ రీతిగా వృద్ధి అవుతుంది? How can this faith be increased in our life? మొట్టమొదటిగా ఈ విశ్వాసం ఎట్లా ఆరంభించబడుతుంది మన జీవితంలో? How is this faith initiated in our lives? విశ్వాసం అసలు ఎట్లా వస్తుంది మనలోకి? How is faith initiated in us? చెప్పండి. విశ్వాసానికి కర్త యేసుక్రీస్తు ప్రభు విశ్వాసం మనల్ని ఆరంభించేవాడుగా ఉంటున్నాడు. Lord Jesus Christ himself is the author and finisher of our faith. He will initiate faith in us. చదువు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. Hebrews 12th chapter and 1st verse. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగి. మన జీవితంలో విశ్వాసానికి కర్త ఎవరు అని అంటే, ఆథర్ ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. Who is the author of our faith in our life? He is Lord Jesus Christ himself. అంతేకాకుండా ఇంకా విశ్వాసం మనలో ఎట్లా కలుగుతుందా? How can we have this faith? మొట్టమొదటిగా యేసు ప్రభువే మనలో విశ్వాసాన్ని ఆరంభించాడుగా ఉంటున్నాడు. His Lord himself has initiated faith in us. రెండోదిగా, secondly, కరెక్ట్ చెప్పు, వినుట వలన విశ్వాసము కలుగును. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదవండి. By hearing our faith increases. Romans 10:17 చదవండి ఎవరైనా ఒకరు. So then faith cometh by hearing, and hearing by the word of God. తెలుగులో చదవండి. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని గురించిన అందులో ప్రత్యేక ఆ మాట ఉంది కదా, వినట వల్ల విశ్వాసం కలుగుతుంది. కానీ ఏవంటే వింటూ ఉంటాం, చాలా వింటాం మనము. Then faith cometh by hearing, by we hear many things. అయితే దేవుని ద్వారా విశ్వాసం పెరుగుతుంది, క్రీస్తుని గురించిన మాట వినట వలన. But our faith can be increased by hearing the word of God. తెలుగులో క్రీస్తుని గురించిన మాట. కనుక యేసు ప్రభు గురించి మనం ఎంతగా వింటామో అంతగా విశ్వాసం మనలో అభివృద్ధి చెందిగా ఉంటుంది. It is written clearly in Telugu. It is the word of Christ. The more we listen about Christ, our faith will be increased. ఇంకా ఎట్లా విశ్వాసం అభివృద్ధి అవుతుంది చెప్పండి. How can this faith be increased? మొట్టమొదటిగా యేసు ప్రభు విశ్వాసం వల్ల ఆరంభిస్తున్నాడు. Firstly, the Lord Jesus Christ himself is initiator of our faith. రెండోదిగా, secondly, వినటం వల్ల విశ్వాసం కలుగుతా ఉంది. Faith cometh by hearing. మూడోది, thirdly, యోహాను సువార్త 20వ అధ్యాయం John's Gospel 20th chapter 30-31 ఎవరైనా చదవండి. 30-31 verses. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లను నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లను ఇవి వ్రాయబడి. కనుక యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన చేసిన సూచక్రియలు రాయాలంటే ఈ గ్రంథాలు ఏమి సరిపోవు. The miracles which Jesus Christ has performed, no books will be sufficient to write what all he has done. కనుక ప్రభు గురించి ఎన్నో విషయాలు ఉన్నాయి, కానీ ఇందులో కొన్ని రాయబడుతూ వచ్చాయి. There are many things which are about Lord Jesus Christ, but very few were written in Bible. అయితే అవి ఎందుకు రాయబడినాయి? Why are these written? దేని కొరకు రాయబడినాయి? ఆయన మనం విశ్వాసం ఇచ్చినట్లుగా రాయబడి ఉంటున్నాయి. These are written so that we will believe in the Lord Jesus Christ. కనుక
దేవుని వాక్యం మనకి ఎందుకు ఇవ్వబడింది అంటే ఆయనని మనం విశ్వాసం ఉంచడానికి. The word of God, the Bible is given to us so that we'll have faith in the Lord. అయితే ఏం చేయాలి? తీసుకుని తలకైనా పట్టుకుంటే విశ్వాసం పెరుగుతుందా? Does that mean that we have to put it under our heads and sleep so that our faith increases? ఏం చేయాలో దేవుని వాక్యాన్ని నువ్వు ఎంతగా చదువుతావో అంతగా విశ్వాసం అభివృద్ధి పొందేదిగా ఉంటుంది. The more you read the word of God, the Bible, the more your faith will be increased. కనుక యేసుప్రభుని విశ్వాసం ద్వారా ఆ విశ్వాసం కర్తైన యేసుప్రభు ద్వారానే మన హృదయంలో విశ్వాసం ఆరంభించబడుతుంది. The faith will be initiated in us through the author of faith, Lord Jesus Christ. రెండోదిగా చూస్తే విశ్వాసం దేవుని వాక్యం యేసుప్రభు నుంచి ఎంతగా నువ్వు వింటావో అంతగా నీకు విశ్వాసం కలిగేదిగా ఉంటుంది. Second, faith cometh by hearing. The more we hear about Lord Jesus Christ, our faith will be increased. మూడోదిగా చూస్తే యేసుప్రభువు మనం విశ్వాసం ఇచ్చినట్లుగా ఏదైతే వాక్యం రాయబడుతూ వచ్చిందో ఈ జీవవాక్యాన్ని మనం చదువుట ద్వారా అటు విశ్వాసం కలిగి ఉంటాం. By reading the word of God which gives us life, our faith can be increased. అంతేకాకుండా చూడండి దేవుని ప్రజల సహవాసం కూడా మనలో విశ్వాసం కలిగజేసేదిగా ఉంటుంది. The fellowship with the people of God also will give us faith in our life. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక Hebrews 2వ అధ్యాయం 2nd chapter, 4వ అధ్యాయం 4th chapter, 2వ వచనం. 2nd verse. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడను కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైన. యాక్చువల్ గా వాక్యం వింటే విశ్వాసం పెరుగుతుంది. It is true that our faith can be increased by hearing the word of God. అయితే వాక్యం విన్న తర్వాత ఏం చేయాలంటమ్మా? After hearing the word of God, what we must do? వారు విన్న వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు. అంటే విన్న వారితో ఎవరైతే విశ్వాసం ఉంచారో వారితో మనం కలిసి ఉండకపోతే విన్న వాక్యము మనం చదువుకున్న వాక్యం వ్యర్థమైపోయేదిగా ఉంటుంది. When we are not mixed with the people of God who has faith in the Lord Jesus Christ, whatever we listen about Lord also may go vain. కనుక మన విశ్వాసం ఏ విధంగా కలిగి ఉండగలమంటే మనం విన్నంత మాత్రం సరిపోదు, దేవుని వాక్యం చదువుకున్నంత మాత్రం సరిపోదు, కానీ దేవుని ప్రజలతో మనం కలిసి ఉండాలి, దేవుని ప్రజలతో కలిసి రావాలి. దేవుని సంఘంలో దేవుని ప్రజల మధ్య మన విశ్వాసం అభివృద్ధి చెందేదిగా ఉంటుంది. Not only by hearing, not only by reading the word of God, but when we hear the word of God through faith, we have to have fellowship with the people of God so that our faith will be increased. అదేసారి మనం ఏమనుకుంటాం అంటే ఇంట్లోనే ఆన్లైన్ లోనే మెసేజ్ వస్తుంది కాబట్టి ఆన్లైన్ లోనే నేను వాక్యం వింటాను అనుకుంటాం. Many times we think the word of God is being streamed online, therefore I listen at home only online. కనుక నాకు చాలా విశ్వాసం ఉంది, నాకు ఇతరులతో అవసరం లేదు, నా మట్టుకు నా విశ్వాసం నాకు చాలు అనుకుని ఒకవేళ నువ్వు ఇంట్లో ఒక్కదానివే ఉంటే కూడా నీ విశ్వాసం ఏమాత్రం అభివృద్ధి పొందదు. You may assume that you are rich in faith and you will be self-sufficient, that my faith is enough for me. Then your faith will not be increased at all. అందుకని మనం ఎంతగా దేవుని ప్రజలతో కూడి వస్తూ ఉంటామో అంతగా మనం విశ్వాసంలో అభివృద్ధి పొందేవాళ్ళు ఉంటాం. The more we get associated, the more we have fellowship with the people of God, our faith will be increased. చూడండి, అయితే మనం ఈ రీతిగా కలిసి వచ్చినప్పుడు when we come together in the fellowship, ఏ రీతిగా మన విశ్వాసం బలం పొందుతుంది? how can our faith be strengthened? చూడండి, మనకు బాగా తెలిసిందే కట్టెలన్నీ కట్టెలు మండుతూ ఉన్నప్పుడు when the heap of sticks are being burned, ఒక పచ్చి కట్టెలు తీసుకెళ్ళి అందులో వేస్తే ఏమవుతుందా? if you put the undried stick, what happens to it? కొంతసేపటికైనా మళ్ళా అది కూడా మండేదిగా ఉంటుంది. Even after some time, the green stick also will start burning. అయితే ఒకవేళ బాగా మండే కట్టెల నుంచి ఒక కట్టె తీసి పక్కన పెట్టండి. If you take out the burning stick from the heap and put it aside, ఎంత మండే కట్టె అయినా ఒంటరిగా ఉంటే ఆరిపోయేదిగా ఉంటుంది. how much ever fiery the stick has, if you keep it alone, it will slowly cool down. కనుక నీ జీవితంలో నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉన్నప్పటికీ, నువ్వు ఎంత వాక్యాలు వింటున్నప్పటికీ, నువ్వు దేవుని ప్రజలతో కలిసి ఉండకపోతే నీ విశ్వాసం చల్లారిపోయేదిగా ఉంటుంది. How much ever faith you may have, how much ever word of God you may read, if you are being alone, your faith will be diminished slowly. అయితే నువ్వు ఎంత విశ్వాసంలో తక్కువగా ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని ప్రజలతో కలిసి వచ్చినప్పుడు నీ జ్ఞానం ఎంత పొడుగుగా ఉన్నా, దేవుని వాక్యం నీకు అర్థం కాకపోయినా, నీ విశ్వాసాలు ఎంత తక్కువ ఉన్నప్పటికీ దేవుని ప్రజల మధ్యలో నువ్వు కలిసి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా నీ విశ్వాసం అభివృద్ధి పొందేదిగా ఉంటుంది. On the other hand, though you are ignorant, though you don't have much understanding about the word of God, but you come in the fellowship with the people of God, your faith will be strengthened and increased. కనుక దేవుని ప్రజల మధ్యలో మనం చేరొచ్చినప్పుడు ఏం జరుగుతుంది? What happens when we come together in the రోమీయులకు రాసిన పత్రిక 1:11 వచనం. Romans 1:11. చదవండి మేడం. మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసం చేత, అనగా మనము ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరణ పొందవలనని. ఒక్కరి విశ్వాసం ద్వారా ఒకరు ఏం చేయాలంటమ్మా? ఆదరణ పొందవలసిన వారుగా ఉంటున్నాం. In 12th verse in English, that is,
that I may be comforted together with you by the mutual faith both of you and me. ఇక్కడ చూస్తే పౌలు రాస్తా అన్నాడు ఈ పత్రిక. Here, this epistle was written by Paul. పౌలు తన జీవితంలో ఎంత విశ్వాస వీరుడో మనకు తెలుసు. We know how much faith Paul has. కానీ తన యొక్క విశ్వాసం మీద ఆధారపడలే, కానీ He is not depending on his faith alone. అక్కడ ఏమంటున్నాడు మా? What does he say here? నీకును నాకును కలిగిన విశ్వాసం చేత. Mutual faith both of you and me. కనుక ఒకరి విశ్వాసం చేత ఇతరుల విశ్వాసం చేత నేను ఆదరించబడాలన్నట్లు పౌలు కోరుతున్నాడుగా ఉంటున్నాడు. Paul desires here that he wants to be comforted by others' faith. అంతేకాకుండా తన విశ్వాసం ద్వారా ఇతరులని ఎంకరేజ్ చేయాలి, కంఫర్ట్ చేయాలని తను కోరుతున్నాడు. He is also desiring that through his faith he wants to comfort others. అయితే అనేక సార్లు మన జీవితాల్లో దేవుని అందరం మనం చేరుస్తున్నప్పుడు కొన్ని విషయాలు జరుగుతుంటాయి. Many times when we come together in the house of God, we may see a few certain things. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం. Romans 14 chapter. 14వ అధ్యాయం మొదటి వచనం చదవనమ్మా. First verse. విశ్వాసం విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి. కాబట్టి విశ్వాస విషయంలో బలహీనమైన వారిని మనం తృణీకరించకూడదు, కానీ ఏం చేయాలంటే మట్టి వారిని మనం చేర్చుకోవాల్సిన వారిని, అటు వారిని ఆదరించవలసిన వారిగా ఉంటున్నాం. If someone is weak in their faith, we should not despise them, but we have to receive them and comfort them. కనుక ఈ విశ్వాసంలో బలహీనాలుగా ఉన్నప్పటికీ దేవుని ప్రజల మధ్యలో ఎప్పుడైతే వస్తావో ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు బలం పొందేవారు ఉంటున్నాం, విశ్వాసంలో అభివృద్ధి పొందేవారుగా ఉంటున్నాం. Though we are poor in faith, when we come together in fellowship, we will be encouraged and strengthened in faith through each other. కనుక ఇట్టి విశ్వాసాన్ని మన జీవితంలో మనం కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు ప్రభు. God desires we will have such faith in our lives. అంతేకాదు యాక్చువల్ గా ఈ విశ్వాసము మన జీవితంలో యాక్టివ్ గా ఉండాలి. This faith also must be active in our lives. చూడండి, ఆ రీతిగా ఉన్నప్పుడే విశ్వాసం మనం కంటిన్యూ చేయగలం. Only when we have active faith we will be able to continue in faith. అయితే మన జీవితంలో ఈ విశ్వాసం ఎన్ని రకాలుగా ఉందో మనం చూద్దాం. We will see how many types of faith we can have in our lives. అందరికి ఈక్వల్ గా కామన్ ఫెయిత్ ప్రభు ఇచ్చాడు. God has blessed each one of us with the common faith. చూడండి, కీర్తి రాసిన పత్రిక, Epistle to Titus, కీర్తికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనంలో ఉంది. First chapter 4th verse. చదవండి మేడం. మన అందరి విశ్వాస విషయంలో మన అందరికి కామన్ గా ఉండే ఫెయిత్. To Titus, mine own son, after the common faith. కనుక మన అందరిలో కూడా దేవుడు ప్రతి ఒక్కరికి విశ్వాసాన్ని ఇచ్చినాడు. God has blessed each one of us with this common faith. అయితే ఈ విశ్వాసం మనలో ఎదగవలసిందిగా ఉంది. This faith must be increased in us. చూడండి, విశ్వాసానికి పరిమాణం కూడా ఉంది. There are parameters also to this faith. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. Romans 12th chapter. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం Romans 12, 3వ వచనం. 3rd verse. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, According as God hath dealt to things properly. According as God hath dealt to every man the measure of faith. మెజర్ ఆఫ్ ఫెయిత్. కనుక మన జీవితంలో ఉంటున్న ఆ యొక్క విశ్వాసానికి పరిమాణం ఉండేదిగా ఉంటుంది. There is measure to the faith that is given to us. కనుక ఈ విశ్వాసం ఎంతో రకాలుగా ఉంది. There are many kinds of faith. అయితే మన విశ్వాసం ఏ రీతిగా ఉందో దీన్ని మనం పరీక్షించుకుందాం. Let us examine our lives. What kind of faith? మొట్టమొదటిగా ఈ విశ్వాసం మన జీవితంలో ఏం చేస్తుంది? What does this faith do in us? ఏం చేస్తున్నా? రక్షణ ఇచ్చేది కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-10 వచనం, 8 నుంచి 10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. Ephesians 2nd chapter and 8th verse. మీరు విశ్వాసము ద్వారా ఉపశక్తిని రక్షించబడి ఉన్నారు. చాలు. కనుక మనం విశ్వాసం ద్వారా రక్షించబడేవారు ఉంటాం. ఈ విశ్వాసం మనల్ని రక్షించేదిగా ఉంది. We will be saved through faith. This faith will save us. కనుక మన క్రియల ద్వారా మనం రక్షించబడట్లేదు. We are not saved by our works. యేసు ప్రభువు వారు శిలువలో మన కొరకు చేసిన బలియాగం మీద మనం విశ్వాసం ఉంచుతారు. ఆయన మరణము భూస్థాపన పునరుద్ధానం మీద మనం విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షించబడుతున్నాం. We are saved when we believe in the death, burial and resurrection of Lord Jesus Christ on the cross. అయితే ఈ విశ్వాసం మన జీవితంలో కనబడేదిగా ఉంది. This faith is visible in our lives. ప్రభు ఆ విశ్వాసాన్ని చూచేవాడుగా ఉంటున్నాడు. Lord sees such faith in కనుక us. ఇది విజిబుల్ ఫెయిత్. This is visible faith. లూకాసు వార్త 5వ అధ్యాయం Luke's Gospel 5, 5వ అధ్యాయం 20వ వచనం చదవండి. 20th verse. ఆయన వారి విశ్వాసం చూసి మనుషులాన్ని పాపం క్షమించబడిన. కనుక వారి విశ్వాసం చూసారు. అక్కడ చూస్తే వారి విశ్వాసం ఏ రీతిగా కనపరుస్తూ వచ్చారమ్మా? When he saw their faith, he said unto him, how did they demonstrate their faith to Lord Jesus కనుక Christ? కష్టమైన వాళ్ళని తీసుకురావడానికి అక్కడ ప్లేస్ లేదు. వారికి కష్టంగా అనుకోలేదు, కానీ పైనుంచి దింపుతూ వచ్చారు. ఎందుకంటే ప్రభు ముట్టుతాడు, స్వస్థపరుస్తాడు, ప్రభు కార్యం చేస్తాడని ప్రభు మీద విశ్వాసంతో
ఆ పక్షవాయువులను అలా తీసుకొచ్చిన వాళ్ళు అంటున్నారు. When they brought the man with leprosy, they did not think that there is no space, enough space in the room, but they have removed the roof and put him down through the roof. Then the Lord saw the faith in them. కనుక వారు చేసి వారు ఎంత ప్రయాసపడ్డారో ఆ ప్రయాసం చూసారు మా ప్రభు. Did God see the labor they have invested in bringing that person? ఏం చేశాడు? What did God see in them? ఆ ప్రయాసలో ఏం కనబడతా ఉంది అక్కడ? What did God see in their labor? వారి విశ్వాసం కనబడతా ఉంది. God could see their faith in the efforts they've invested. కనుక నువ్వు ప్రభువుని విశ్వాసించిన తర్వాత, రక్షించబడిన తర్వాత నీ యొక్క విశ్వాసం నువ్వు ఏ రీతిగా ప్రయాసపడుతుంటున్నావో, నువ్వు ఏం చేస్తుంటున్నావో దానిలో ప్రభు నీ యొక్క విశ్వాసం చూచేవాడుగా ఉంటున్నాడు. After you are being saved through faith, how you are striving in your faith, God sees that faith in you. కనుక ప్రభు మనం చూసినప్పుడు మనలో విశ్వాసం చూడగలుగుతుంటున్నాడా? When God looks at us, He is able to see faith in us. అంతేకాకుండా ఈ విశ్వాసం ప్రకటించబడేదిగా ఉంటుంది, మాట్లాడేదిగా ఉంటుంది. This faith also will be spoken of. అందుకని బైబిల్ ఎవరు రహస్య క్రైస్తవులు ఎవ్వరు లేరు. That's the reason there are no secret believers in the Word of God. మనం విశ్వాసం ఇచ్చిన తర్వాత మన విశ్వాసం ప్రకటించబడాలి. అది ప్రకటించబడేదిగా ఉంటుంది. Once we are saved, our faith will be spoken of. It must be spoken of. రోమన్లకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం మనకు తెలిసిన భాగం ఇది. Romans 1st chapter 8th verse. We know this verse very well. మీ విశ్వాసం సర్వలోకమున ప్రచురం చేయబడుతుందని బట్టి, that your faith is spoken of throughout the whole world. కనుక కొంతమంది దైవజనులు వాళ్ళ యొక్క మిషనరీస్ వాళ్ళ స్టోరీస్ విన్నప్పుడు, లేకపోతే దైవజనుల యొక్క స్టోరీ వాళ్ళ యొక్క జీవితాన్ని చూసినప్పుడు నిజంగా వారి విశ్వాసం సర్వలోకంలో ప్రకటించబడింది. When we look at the stories of the people, men of God or the missionaries, we can see that their faith has been spoken of. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎంతో మంది విశ్వాసవీరుల గురించి చూస్తాం మనం. We see many heroes of faith in Hebrews 11th వారు chapter. చనిపోయినప్పటికీ వారి విశ్వాసమును బట్టి ఇప్పటికీ మనతో మాట్లాడేవారుగా ఉంటున్నారు. Though they are dead, they speak through their faith to us. మన ముందు కూడా ఎంతో మంది దైవజనులు ఈ దినాల ప్రభు దగ్గర వెళ్ళిపోతూ వచ్చారు. There are many people of God who went to be with the Lord these days. వారు వెళ్ళిపోయినప్పటికీ కూడా వారి విశ్వాసం ఇప్పటికీ కూడా మనతో మాట్లాడేదిగా ఉంటుంది. Though they went to be with the Lord, their faith still speaks to us. కనుక మన విశ్వాసం కనబడేదిగా ఉంది. Our faith is visible. మన విశ్వాసం మాట్లాడేదిగా ఉంది. Our faith speaks. అంతేకాదు ఈ విశ్వాసం ఎట్లా ఉండాలంటే యాక్టివ్ ఫెయిత్, అది క్రియేట్ చేసే విశ్వాసం. This faith must be active. It must perform some work. చూడండి మార్క్ ఇది నేరుగా చూడొచ్చు. మార్క్స్ 5వ అధ్యాయం Mark's Gospel 5th chapter. ఇక్కడ ఒక స్త్రీ చూస్తా ఉన్నాం మనం. We see one woman here. రక్తస్రావం గల స్త్రీ. This woman is with disease of blood. కనుక ఈ స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చింది. This woman came to the Lord. అయితే ఆమెలో యాక్టివ్ ఫెయిత్ మనకు కనబడతా ఉంది. We can see active faith in her. ఒకసారి ఒక వ్యక్తి అడుగుతూ వచ్చాడంట. Once one man asked like this: యేసు ప్రభు పాపుల కొరకు చనిపోతే, if Lord Jesus Christ has died for sinners, ఇంకా భూమి మీద ఎంతమంది పాపులు ఎందుకున్నారు? why are there so many sinners still on this earth? ఇంకా రక్షించబడకుండా ఎందుకు ఇంతమంది ఉన్నారు? Why are there so many people who are not saved yet? అదే ఆ దైవజనుడికి ఆన్సర్ ఎట్లా చేయాలో అర్థం కాలేదు. That man of God didn't know how to answer that question. ఆ వ్యక్తి కటింగ్ షాప్ ఏమంటారు, బార్బర్ షాప్ పెట్టుకున్న వ్యక్తి. That man is the owner of the barber shop. అయితే ఆ దైవజనుడు చెప్పాడంట. Then the man of God responded: అయ్యా నువ్వు కటింగ్ చేసేవాడు కదా, you are the barber, బట్ రోడ్డు మీద ఎందుకు అంతమంది గడ్డాలతో ఇంత పొడుగు జుట్లతో ఇంకా ఎందుకున్నారు? why are there so many people roaming on the roads with such a long beards in the hair? అప్పుడు ఆ వ్యక్తి అన్నట్టు వాళ్ళు నా దగ్గరకు వస్తే కదా అయ్యా నేను కటింగ్ చేయడానికి అని అన్నాడు. Then that man responded saying, unless they come to me, how can I cut it? అప్పుడు ఈ వ్యక్తి చెప్పినంట, యేసు ప్రభు కూడా పాపుల కొరకు ఆయన పాపుల యొక్క రక్షణ కొరకు అంతా చేస్తున్నాడు. And then the man of God responded, Lord Jesus Christ also has done everything for us. He is Savior. కానీ ఆయన దగ్గరికి ఎవరు వస్తారో వాళ్ళని ఆయన రక్షించగలరు. Only people who comes to Him can be saved by Him. కనుక రక్షణ అందుబాటులో ఉంది కానీ వాళ్ళు రిసీవ్ చేసుకోవట్లేదు. Salvation is available but they are not receiving. అట్లాగే విశ్వాసులంగా ప్రభు మన కొరకు ప్రతి ఏర్పాటుని చేశాడు. Similarly, as believers, God has given every provision to us. అనేకసార్లు మనం ఆయన దగ్గరకు వచ్చి దాన్ని అనుభవించలేని కారణాలను బట్టి మనం దాన్ని అనుభవించలేకపోతున్నాం. Many times because we don't approach Him, we are not able to reap the benefits of it. అయితే ఇక్కడ ఈ స్త్రీ ఏం చేస్తా వచ్చిందమ్మా? What is this woman doing here? 25వ వచనం చదవమ్మా. 25th verse. 27వ వచనం చదవండి. Mark's Gospel 5:27. ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడదు అనుకుని జల సమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. చాలు. కనుక ఏమనుకుంది, యేసు ప్రభు గురించి వినింది,
she heard about Lord Jesus Christ. అప్పుడు ఆమె ఏమనుకుందామా, ఆయన గురించి వినిన తర్వాత ఆమెలో విశ్వాసం ఆరంభించబడింది. As soon as she had heard of him, the faith began in her. ఆమె వెయిట్ చేయలేదు, యేసు ప్రభు వచ్చి నన్ను ముట్టి బాగు చేయాలని వెయిట్ చేయలేదు. She did not wait until Lord Jesus Christ goes to her and heal her. ఆ విశ్వాసం తనలో యాక్టివ్ అవుతూ వచ్చింది. That faith has been activated in her. కనుక విశ్వాసం వచ్చిన మాత్రమే కాదు, కానీ ఏం చేస్తాం, ఇప్పుడు వెళ్ళి నేను ఆయన చెంగును ముట్టుకుంటాను, ఆయన వస్త్రపు చెంగు నేను ముట్టుకుంటాను, అప్పుడు నేను బాగుపడతాను అనుకుంది. Not only she had faith in him, she also thought, if I may touch but his clothes, I shall be whole. కనుక ప్రభు నీ విశ్వాసాన్ని అభివృద్ధి చేయడానికి కావాల్సిన సదుపాయాలన్నీ చేస్తూ వచ్చాడు. God has given every provision to increase your faith. అంటే ఆ స్త్రీ ఏ రీతిగా విన్నంత మాత్రమే కాదు, కానీ నేను వెళ్ళి ముట్టుకుంటాను కనుక నాకు బాగోతుందని తను ఏ రీతిగా తన ఫెయిత్ ని యాక్టివ్ గా పెట్టుకోగలిగి వచ్చిందో, మన జీవితంలో అటువంటి యాక్టివ్ ఫెయిత్ ఉన్నప్పుడే మనం కూడా ప్రభు యొక్క విశ్వాసం మనం అభివృద్ధి పొందగలం. Like that woman, after she heard, she did not limit herself only for hearing, but she has activated her faith by thinking that I will go to him and I'll be healed. Similarly, we also must practice this activated faith in us. అయితే అనేక సార్లు మన విశ్వాసం ఏ రీతిగా ఉంటుంది, Many times have we our faith. అనేక సార్లు మనం ప్రభు మనకి ఇచ్చిన ప్రొవిజన్స్ ఉపయోగించుకు మన యాక్షన్స్ లో ఆ విశ్వాసం కనబడదు. Many times we don't show that faith in our actions. చూడండి, యాకోబు 2:19 చదవమ్మా. James 2:19. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలా నమ్ముట మంచిదే. దయ్యమును నమ్మి వణుకుచున్నవి. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని కనుక మన జీవితాల్లో క్రియలు లేకపోతే విశ్వాసం అదెంతో మృతంగా ఉంటుంది. If there are no works in our lives, that faith is dead. 26th verse చదవమ్మా. 26th verse. ప్రాణం లేని శరీరం ఎలాగో మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. చాలు. కనుక శరీరానికి ప్రాణం లేకపోతే అది ఎట్లా మృతంగా ఉంటుందో, మన విశ్వాసం కూడా క్రియలు లేకపోతే అది మృతంగా ఉండేది ఉంటున్నాయి. For as the body without the spirit is dead, so faith without works is dead also. కనుక ఆ స్త్రీ రక్తస్రావంలో స్త్రీ విశ్వాసం ఇష్టం మాత్రమే కాదు, కానీ వెళ్ళి తను ముట్టుకుని తన యాక్షన్ లో క్రియల్లో అది పెట్టే కారణాన్ని బట్టి తన స్వస్థత పొందుతూ వచ్చింది. Not only this woman had faith in the Lord Jesus Christ, but she has activated her faith by approaching him and being saved. అంతేకాదు, ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో చూస్తే ఈ విషయం చెప్పకముందు రాహాబు గురించి చెప్పబడుతూ వచ్చింది. In this chapter of James, before it was written about faith, it was written about Rahab. చూడండి, Joshua 2nd chapter. పదకొండవ వచనం చదవమ్మా. 2nd chapter 11th verse, book of Joshua. కనుక ఇక్కడ మేము వినినప్పుడు అంటుంది, she says we had heard these things. కనుక అందరితో కలిసి తను వింటూ వచ్చింది. She has heard along with many other people. అయితే 9వ వచనంలో చూస్తే ఏమంటుంది మా? In 9th verse, what does she say? యెహోవా ఈ దేశమును నీకు ఇచ్చుచున్నాడని, నీ వలన మాకు భయం పుట్టునని, నీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం కలుగునని నేను ఎరుగుతున్నట్టు మేము విందామంటుంది, కానీ ఇక్కడ ఏమంటుందా? నేను ఎరుగుతున్నట్టుంది. There she said we heard, but in 9th verse she said I know that the Lord had given you the కనుక land. అందరితో కలిసి వింది, కానీ అందరూ ఏమనుకుంటారో ఆ రీతిగా తను అనుకోవట్లేదు, కానీ తను నేను ఎరుగుతాను, ఈ దేవుడు ఈ దేశాన్ని వరకు అప్పగిస్తాడు అని. She heard along with others, but she did not limit with the belief of others, but she told I know that the Lord has given you the land. కనుక తను అందరితో కలిసి వినింది, కానీ నేను ఎరుగుతున్నా అంటుంది. తను ఇతరులు ఏమనుకుంటున్నారు కాదు, కానీ తనంతా దాన్ని ఎరిగింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నావా, ఆ వేగల వారిని తన ఇంట్లో చేర్చుకుంటూ వచ్చింది. She has heard along with others, but she did not mind what others are thinking, but she knew. She says I know, that's the reason she knew she has received the spice. ఖచ్చితంగా దేవుడు ఈ దేశంలో ఇస్తాడు కాబట్టి నేను వారికి సహాయం చేయాలి అని తన యాక్షన్ లోకి ఆ విశ్వాసం తీసుకొచ్చింది. She realized definitely God is going to give them this land. Therefore she has put her faith into action by receiving them. కనుక సజీవమైన విశ్వాసం తను కలిగి ఉండగలుగుతూ వచ్చింది. She was able to have this living faith in her. అనేక సార్లు మన జీవితాల్లో విశ్వాసం ఉంచుతాం, కానీ మన విశ్వాసం క్రియల్లో మనం పెట్టలేని వారు ఉంటాం. Many times we will have faith, but we will fail in putting this faith into action. అంతేకాదు విశ్వాసం మనకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. This faith also gives us boldness. అందుకని బోల్డ్ ఫెయిత్, ధైర్యంతో కూడిన విశ్వాసం. That's why it is called as bold faith. చూడండి, ఈ ఫెయిత్ ఎవరిలో చూడొచ్చు మనం? In whom can we see such faith? దానియేలు 3వ అధ్యాయం, Book of Daniel 3rd chapter. దానియేలు 3వ అధ్యాయం, Book of Daniel 3rd chapter.
17వ వచనం చదవన్నారు. 17th verse. 16, 17 చదవను. 16th and 17th verse. 15 కూడా చదవనమ్మా. 15 from 15th please. బాకాను పిల్లంలో విని పెద్ద వీణను వీణను సింపోనియాను 16 చదువుంచండి. శద్రక్ మెషక్ అబేద్నెగో రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి వల్ల అగ్నిగుండం వారిని మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరి నీ వశంలో పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతను మేము పూజింపమనియు నీవు నిలబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియో తెలుసుకొనుము. 16 through 18. Shadrach, Meshach and Abednego answered and said to the king, O Nebuchadnezzar, we are not careful to answer thee in this matter. If it be so, our God whom we serve is able to deliver us from the burning fiery furnace, and he will deliver us out of thine hand, O king. But if not, be it known unto thee, O king, that we will not serve thy gods, nor worship the golden image which thou hast set up. కంటే విశ్వాసం తనకి ఏం చేస్తా వచ్చిందమ్మా? వారికి What did this faith did to them? ధైర్యాన్ని ఇస్తా వచ్చింది. This faith gave them boldness. అందుకని ప్రభు పిరికితనం గల ఆత్మను ప్రభు మనకి ఇవ్వలేదు, కానీ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడు. That's why it is written, God did not give us the fear of faith with fear, but he has given the faith with boldness. కనుక ఈ ధైర్యం, ఈ విశ్వాసం మనలో ధైర్యాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. This faith gives us boldness in our lives. వారు అగ్నిలో పడవేయబడే పరిస్థితిలో కూడా, అగ్నికి దగ్గరగా నిలబడుతూ కూడా, శ్రమకు దగ్గరగా నిలబడుతూ కూడా ఏ రీతిగా వారు నిలబడగలిగారు? How were they able to stand that fiery furnace, though they were so close, they were just about to be tempted, going to suffer? ప్రభు పైన వారికి విశ్వాసమే. Because of the faith they have on the Lord. కనుక ఎప్పుడైనా మనం విశ్వాసం కలిగి ఉంటామో ఏ పరిస్థితికైనా మనం భయపడము. When we have faith, we will not be afraid of any circumstance. చూడండి, దావీదు విషయంలో కూడా మనం చూడొచ్చు. We can see this in David's life. ఆ గొల్లియాతును చూస్తుంటే రాజుతో సహా అందరూ వణికిపోతా ఉన్నారు. When people of Israel saw Goliath, including king, everyone were trembling in front of him. అక్కడ యుద్ధం చేయాల్సిన యుద్ధ వీరులు కూడా భయపడిపోతా The ఉన్నారు. mighty man who has to be in the war, they are also trembling. వాళ్ళందరికంటే చిన్నవాడే, David was very little compared to all of కానీ them. ఏ రీతిగా ఉన్నాడు ఆయన? But how is he? ఏ రీతిగా ఆన్సర్ చేస్తున్నాడు? How is David responding? ధైర్యంతో చెప్తా ఉన్నాడు. He is answering very boldly. కారణం ఏంటి? What is the reason? ఆయన దేవుని నామంలో తనకుంటున్న విశ్వాసము, దేవుని మీద తనకున్న విశ్వాసము ఆ బోల్నెస్ తో తను నిలబెడుతూ వచ్చింది. The reason is the faith he has in the name of the Lord. It has enabled him to stand with boldness in front of him. కనుక నిజంగా విశ్వాసం వల్ల కార్యం చేస్తా ఉందా? Is our faith working in us? మన జీవితంలో సజీవమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉంటున్నామా? Are we having this living faith in ఎంతో us? ధైర్యంతో కూడిన బోల్నెస్ తో కూడిన ఫెయిత్ మనం కలిగి ఉంటున్నామా? Are we having this faith which is very bold in us? కనుక ఈ ఫెయిత్, ఈ విశ్వాసము ఎంత మంది బైబిల్ మనం చూడొచ్చు. నిజంగా ప్రభువుని విశ్వాసించేవారిని వారిని ఎంతో బోల్డ్ గా చేస్తూ వచ్చింది. ఎంతో ధైర్యవంతులుగా, పిరికి వారిని సైతం ధైర్యవంతులుగా చేసే విశ్వాసం ఇది. This faith we can see many people in the word of God. Even the timid people also were filled with boldness through their faith. కనుక మన జీవితంలో మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉంటున్నాం? What kind of faith we have in our lives? అందుకని ఈ విశ్వాసం ఎట్లాంటిదంటే దైవికమైన విశ్వాసం. This faith is also divine faith. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక Book of Galatians, 2:20 చదవమా. 2nd chapter and 20th verse. గలతీయులకు రాసిన పత్రిక 2:20. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇప్పుడు జీవించువాడును నేను కాను, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసము వలన జీవించుచున్నాను. కనుక ఇక్కడ పౌల్లో కూడా ఈ యొక్క దైవికమైన విశ్వాసము పనిచేస్తా ఉంది. Here Paul is also exercising divine faith in him. ఈ దైవికమైన విశ్వాసం ఏం చేస్తా ఉందమ్మా? What is this divine faith doing in తను Paul's life? చెప్పగలుగుతూ ఇక నేను కాదు జీవించేది, నేను కాదు, నేను అనేది సెలవు వేయబడుతూ వచ్చింది. తను ఖాళీ చేయబడుతూ వచ్చాడు. దేవుని యొక్క దేవుని విశ్వాసం చేత తను జీవించగలుగుతూ వచ్చాడు. Here Paul is able to declare that it is no longer I who lives, it is Christ who lives through me. So he is dead to himself. ఈ దైవికమైన విశ్వాసం నాలో పనిచేస్తే నేను రక్షించబడిన రోజు ఎట్లున్నానో ఈ రోజు కూడా అదే రీతిగా నేను ఉన్నాను. If this divine faith is working in me, I will not be the same person as I was on the day I was saved. మనం రక్షించబడిన తర్వాత క్రీస్తు స్వారూప్యంలోకి ప్రభువుని తీసుకొచ్చేవాడుగా ఉంటున్నాడు. After we are saved, God transforms us into his image. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎట్లా వస్తుంది అంటే ఈ యొక్క దైవికమైన విశ్వాసంతో. ప్రభు నందు విశ్వాసం ఉంచుతారు. ఇక నేను కాదు జీవించేది క్రీస్తే, క్రీస్తునందు విశ్వాసం చేత జీవించినప్పుడు నేను ఆ ట్రాన్స్ఫర్మేషన్ లోకి, ఆయన స్వరూపంలోకి వచ్చేదానిగా ఉంటుంది. This transformation is only possible through divine faith. When we declare it is no longer I who lives, it is Christ who lives, then we will be
we can exercise this divine faith in us. నిజంగా దినదినము నేను క్రీస్తు స్వరూపులకు రాగలుగుతుంటున్నానా? Am I able to come into the image of Lord Jesus Christ? ఇంకా నా పాత జీవితంతో నేను జీవిస్తుంటున్నాను. Am I still living in the previous old life? నిజంగా నా కోపము, నా ద్వేషము, నా పగలు, నా కక్షలు వీటన్నిటిలో నేను దేవుని స్వరూపులకు రాగలుగుతుంటున్నాను. My anger, my hatred, in all these things, am I being able to be transformed into the Lord's image? నిజంగా నా స్వయం అనేది సిలువ వేయబడతా ఉందా? Is myself being crucified every నా day? కోరికలు సిలువ వేయబడతా Are ఉంటున్నాయి. my desires being crucified every day? ప్రభునందు విశ్వాసం, ఏదైతే నేను ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నానో ఆ దైవికమైన విశ్వాసం నా జీవితాన్ని మార్చగలుగుతుందా? The divine faith which I have in the Lord Jesus Christ, is it able to transform my నా faith? జీవితంలో అటువంటి మార్పు రాకుండా నేను విశ్వాసం కలిగినని చెప్పలేను. If there is no such transformation in me, I cannot say that I have faith in me. కనుక ఆ దైవికమైన విశ్వాసం నా జీవితంలో దినదిన నన్ను మార్చవలసిందిగా ఉంది. This divine faith in me must change me every day. నిజంగా అటువంటి విశ్వాసం మన జీవితంలో ఉందా? Do we have such faith in దేవుని us? స్వరూపులకు దినదిన మనం మార్చబడుతుంటున్నామా? Are we being transformed into the Lord's image every day? విశ్వాసి ఈ రీతిలో జీవించాలంట. Believer has to live in this way. ఇదే నా లాస్ట్ డే అనుకున్నట్టుగా జీవించాలంట మనం. Believer has to count today as my last day and live. కనుక ఈ రోజే నా లాస్ట్ డే అనుకుంటే మనం ఎట్లుంటామా? If we count today as my last day, how do we live? కనుక మనం ప్రభువుని సంధించవలసిన వారు ఉంటున్నాం. We have to meet the Lord. కనుక ఆయన స్వరూపంలోకి రావాల్సిన వారు ఉంటున్నాం. We have to be transformed into His image. మన ప్రతి ఒక్క స్వభావాన్ని మనం ప్రభుకి ఈల్డ్ చేసుకోవాల్సిన వారుగా We ఉంటున్నాం. must yield everything in me to the Lord. కనుక నాలో సిలువ కార్యము నేను అనేది సిలువ వేయబడుతూ రావాలి. Everything, whatever is of me, must be ఈ crucified. డివైన్ ఫెయిత్ అనేది నాలో పనిచేయాల్సిందిగా ఉంటుంది. This divine faith must be at work in me. అందుకని పౌలు అంటున్నాడు, ఆ యొక్క విశ్వాసము తనలో పనిచేస్తూ వచ్చింది కాబట్టి, ఆ దైవికమైన విశ్వాసం తన జీవితంలో పనిచేస్తూ వచ్చింది కాబట్టి తన విశ్వాసం కాపాడుకోగలుగుతూ వచ్చాడు. ప్రభు స్వరూపంలోనికి తను సిద్ధపడగలుగుతూ వచ్చాడు. ఆయన రాకడ కొరకు సిద్ధపడగలుగుతూ వచ్చాడు. Because the divine faith is working in Paul, he was able to be persecuted for the Lord, and he was able to get ready for the Lord's coming. ఇంకా ఒక రకమైన విశ్వాసం ఉంది, There is one more kind of faith, దెయ్యముల విశ్వాసం. demonic faith. చూడండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. James 2:19. చదవండి ఎవరంటారు? దేవుడు ఎక్కడని నీవు నమ్ముతున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుతున్నవి. చాలు. కనుక ఈ దయ్యాలు కూడా ఏం చేస్తున్నాయంటే మరి దేవుడు ఒక్కడే నమ్ముతున్నాయి. The devils also believe that there is one God. కనుక వాటికి కూడా తెలుసు ఈ యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు తెలుసు. Even devils know that the Lord Jesus Christ is the only God. అందుకే ఎన్నోసార్లు ఆయన ఈ భూలోకంలో జీవించినప్పుడు ఆ దయ్యములు కూడా వారిని చూసి మనిషి కుమారుడు మా ఇద్దరిని తొలగిపోని కూడా అడుగుతూ వచ్చారు. Many times when Lord sojourned on this earth, also many times the troop of devils also have requested, Son of Man, Son of God, please depart from us. ఏంటిది డెమోనిక్ దయ్యముల విశ్వాసం అంటే ఏంటి? What does it mean by demonic faith? వాటికి తెలుసు ఈయననే రక్షకుడు తెలుసు. They know, devils very well know that He is the Savior. ఈయన ఒక్కడే దేవుడని తెలుసు. He knows that He is the only God. కానీ ఆయన హెడ్షిప్ కిందకి అవి రావు. But they don't want to yield unto the headship of the దయ్యములు Lord. ఎవరి ఆధీనంలో ఉంటున్నాయమ్మా? Under whose authority these demons are? వాటికి సత్యం తెలిసినప్పటికీ కూడా సాతానిక అధికారం కింద ఉంటున్నాయి. Though they know the truth, they are under the headship of the Satan. కనుక అవి యేసుక్రీస్తు ప్రభు వారే నిజమైన దేవుడు తెలిసినప్పటికీ కూడా ఆయన హెడ్షిప్ కిందకి ఆయన యొక్క అధికారం కిందకి రావట్లేదు. Though they know that the Lord Jesus Christ is the only God, they don't want to come under the authority of Lord Jesus Christ. కనుక దేవుని వాక్యాన్ని ఎంత ఎరిగినప్పటికీ, ఆత్మీయమైన సత్యాలు ఎన్ని ఎరిగినప్పటికీ కూడా వాటిని నా జీవితంలో అన్వయించుకోలేకపోతే సాతాను యొక్క అధికారం కిందకే నా ఇష్టానుసారంగా నేను జీవిస్తున్నాను అని అంటే, దేవుని యొక్క అధికారం కిందకి నేను రావట్లేదు అంటే దెయ్యముల విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాను. Though I know many verses, many scriptures, if I am still not coming under the authority of Lord Jesus Christ, I am also still living under, I am having the demonic faith. దేవుని ఇంటికి వచ్చి ఎన్నో ఆత్మీయ సత్యాలను నేర్చుకుంటున్నప్పటికీ ఆది నా జీవితంలో అన్వయించుకోకుండా సాతానికే నేను లోపరుచుకుంటూ దేవునికి ఇంకా నా జీవితం లోపరుచుకోకుండా ఉంటే ఎటువంటి విశ్వాసంతో ఉంటున్నాను నేను? దెయ్యములకున్న విశ్వాసమే నా జీవితంలో కూడా ఉండేది ఉంటుంది. Though I may learn many secrets from the Lord, I learn the spiritual discipline,
Yet if I don't appropriate them in my life, I still have this demonic faith in నా me. జీవితాన్ని కంప్లీట్ గా ప్రభు యొక్క అధికారానికి నేను లోపరుచుకోకుండా ఉంటే, ఇంకా నా జీవితం నేనే నడిపించుకోవాలి, లేకపోతే శత్రు యొక్క అధికారం కిందకి నన్ను నేను ఉంచుకుంటూ దేవుని యొక్క అధికారం సంపూర్ణంగా లోపరుచుకోకపోతే అది దైవ విశ్వాసమే. If I'm not coming under the authority of Lord Jesus Christ, or if I'm not yielding myself to the authority of Lord, I'm still practicing demonic faith in me. అంతేకాదు ఇంకొక విశ్వాసం ఉంది, అది వ్యర్థమైన విశ్వాసం. We can see vain faith also. మత్తయి సువార్త 7వ అధ్యాయం, Matthew's Gospel 7th chapter. మత్తయి సువార్త 7వ అధ్యాయం Matthew's Gospel 7th chapter. 21వ వచనం చదవమా. 21st verse. ప్రభువా, ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించుడు కానీ పరలోకముందున నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవేశించలేదా, నీ నామమున జయమును వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయువాడారా నా ఎదుట నుండి ఇక్కడ ఒక గుంపు ఉన్నారు. There is one group here. వాళ్ళు ఎట్లున్నారంటే ఆయన నామంలో ప్రవచన చెప్తుంటున్నారు. These people are professing in the name of the Lord. అంటే కదా ఆయన నామంలో దెయ్యాలు వెలగొడతా ఉన్నారు. They are casting out the devils in Lord's name. ఎన్నో అద్భుతాలు చేస్తుంటున్నారు. They are performing many wonders. ఇవన్నీ విశ్వాసం లేకుండా సాధ్యమవుతుందమ్మా? Are this possible without having faith? అంటే విశ్వాసంతో ఇవన్నీ చేస్తున్నారు. They are performing all these activities based on faith. అయినప్పటికీ కూడా వారు ఏ రీతిగా జీవిస్తున్నారు? Even then, how are they living? తండ్రి చిత్త ప్రకారము చేయట్లేదు. They are not living according to the will of Father. నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే. That's the reason Lord says here, only that person who does according to the will of my Father. కనుక దేవుని చిత్తాన్ని పక్కన పెట్టినారు. They have kept the will of God aside. అంతేకాకుండా వారు అక్రమంగా జీవిస్తా ఉన్నారు. They are not living in the order of God. కానీ విశ్వాసంతో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తా ఉన్నారు. But they are performing many miracles in the name of the Lord. విశ్వాసంతో ప్రవచించవచ్చు. Maybe you are prophesying based on the faith. నీ యొక్క విశ్వాసం బట్టి ఎన్నో అద్భుత కార్యాలు చూస్తుండొచ్చు. Maybe you are performing many miracles. దయ్యాలు వెలగొట్టబడుతుండొచ్చు. Maybe you are casting out devils. అయితే దేవుని చిత్తానికి నా జీవితాన్ని నేను అప్పగించుకోకుండా ఆ క్రమంలోకి నేను రాకుండా నా ఇష్టానుసారంగా నేను జీవిస్తుంటే ఆ విశ్వాసము వ్యర్థమైన విశ్వాసం. But if I am not living in the godly order, if not coming under the authority of God, such faith is vain. ఇంకొక రీతిగా చెప్పాలంటే ప్రభు నా జీవితంలో ప్రభువుగా ఉండకపోతే, ఆయనకు అధికారం కింద నేను ఉండకపోతే, నేను ఒకవేళ దేవుని నామంలో ఎన్ని కార్యాలు చేసినప్పటికీ కూడా నా విశ్వాసం అంతా ఒక దిన వ్యర్థం చేయబడుతుంది. In other words, if Lord is not Lord over my life, and if I am not coming under His authority, one day every activity which I have performed with faith is counted as vain faith. ఎన్నిసార్లు నేను మందిరానికి వచ్చినప్పటికీ, ఎన్ని ప్రార్థనలకు నేను జవాబు పొందినప్పటికీ, నా జీవితంలో ప్రభువుకి అధికారం కిందకి నేను రాకపోతే, ఆయన చిత్తాన్ని చేయడానికి ఆయన అధికారాన్ని నేను లోపించుకోకపోతే, ఒక దినం ఏం చెప్పకూడదమ్మా? ఎవరో నాకు తెలియదు. How many other times we must have come to the house of God, and how many of our prayers were answered from me? If I don't live in the will of God, God says, I do not know you. కనుక ఇది వ్యర్థమైన విశ్వాసం. This faith is vain faith. కనుక అటువంటి విశ్వాసం వలన ప్రయోజనం ఏమీ లేదు. There is no profit for this vain faith. అంతేకాకుండా ఇంకొక విశ్వాసం ఉంది, జెన్యూన్ ఫెయిత్. There is one more faith called genuine faith. 2 తిమోతి 2వ అధ్యాయం 2 Timothy 2nd chapter 5వ వచనం. మొదటి అధ్యాయం 5వ వచనం. 2 Timothy 1st chapter 5th verse. చదవనారనా? నేను చదువుతాను. నీ యొక్క నిష్కపటమైన విశ్వాసం జ్ఞాపకం చేసుకుని నీ పితరాచార ప్రకారం నిర్మలమైన మనసాక్షితో నేను సేవించిన దేవుని యొక్క కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి ఇనేకెళ్ళను వసించను, అది నేను సహా వసించుచున్నది. When I call to remembrance the unfeigned faith that is in thee, which dwelt first in thy grandmother Lois and thy mother Eunice, and I am persuaded that in thee also. కనుక అవ్వైన లోయలోను తల్లి అయిన యునికేలో ఎటువంటి విశ్వాసం ఉంటుంది మా తిమోతి వాళ్ళ అవ్వలోను తల్లిలోను? What kind of faith is in the grandmother and mother of Timothy? నిష్కపటమైన విశ్వాసం వచ్చింది. They had unfeigned faith in them. కనుక అటువంటి నిష్కపటమైన విశ్వాసం తన జీవితంలో కలిగిన కారణాన్ని, వారి జీవితంలో కలిగిన కారణాన్ని బట్టి ఆ నిష్కపటమైన విశ్వాసం ఎవరిలోకి వెళ్తూ వచ్చింది? తిమోతిలోకి వెళ్తూ వచ్చింది. Because they were able to have such unfeigned faith in them,
The same faith was carried to the Timothy also. అనేకసార్లు మన పిల్లల్లోకి మన విశ్వాసం రాకపోవడం కారణం ఏంటంటే అనేకసార్లు ఇటువంటి నిష్కపటమైన విశ్వాసం మన జీవితంలో లేకపోవడం. Many times our children are not having the faith we have because we don't have such unfeigned faith in us. నిజంగా మన జీవితాల్లో జెన్యూన్ ఫెయిత్ కలిగి ఉంటే అది ఇతరులను తాకేదిగా, నెక్స్ట్ జనరేషన్స్ కూడా తాకేదిగా ఉంది. If we really have this genuine faith in us, it touches others and it will be carried even to the next generations. ఏంటి జెన్యూన్ ఫెయిత్ అంటే? What does it mean by genuine faith? నిష్కపటమైన విశ్వాసం అంటే ఏంటి? What does it mean by unfeigned faith? నిష్కపటమైన విశ్వాసం అంటే ఏంటి? మీకు తెలిసిందే చెప్పండి. What does it mean by unfeigned faith? నిష్కపటం అంటే కపటం లేదు కదా. Unfeigned means without any guile. అంటే కపటంలో కొన్ని విశ్వాసం కూడా ఉంది. There is faith which can be guile also. కానీ అంటే ఏంటి ఈ నిష్కపటమైన ఎటువంటి కపటం లేని విశ్వాసం? The faith which doesn't have any guile. మనం ఇటువంటి నిష్కపటమైన విశ్వాసంలోకి రావాలి. We must have such unfeigned faith in us. ఒకసారి నేను రక్షించబడి దేవుడి సేవకు ఇచ్చిన తర్వాత హెబ్రోన్కి వెళ్ళాను. After I was saved, our Lord called me to serve Him. I went to Hebron. అయితే ఇంట్లోనే దాదాపుగా నేను 3 సంవత్సరాలు వెయిట్ చేశాను ఎప్పుడు దేవుడు నా సేవకు తీసుకెళ్తాడా అని. For approximately 3 years, I waited at home for God to take me to serve the Lord. తర్వాత హెబ్రోన్కి వెళ్ళిన తర్వాత అక్కడ దాదాపు 7 years నేను వెయిట్ చేయాల్సి వచ్చింది. After going to Hebron also, I almost waited for 7 years. అక్కడ నన్ను ఎక్కడ ఏదైనా సండే స్కూల్ కూడా నన్ను అలౌ చేయలేదు. I was not even allowed to take Sunday school in Hebron. కనుక ఓన్లీ పాత్రలు కడగడం, ఆంటీ వాళ్ళు చూసుకోవడం ఇదే పని ఉంటూ వచ్చాయి. I was only limited to wash the vessels and take care of elder aunties. అయితే నాకు ఆ టైంలో ఏమనిపిస్తుందంటే నేను నా లైఫ్ పాడు చేసుకుని సేవకు వచ్చాను అనుకున్నా. Then I used to regret, did I destroy my life by coming to service? అన్ని వదిలిపెట్టుకుని దేవుని సేవ చేయాలని వచ్చినాను, మరి దేవుని సేవ చేయలేకపోతున్నాను, ఎంతకాలం ఇట్లా వేచి ఉండాలనుకున్నా. I have left everything behind and came to serve the Lord. How many more years I have to wait in this manner? టోటల్ గా దేవుడు 10 సంవత్సరాలు వెయిట్ చేయించాడు అంటే దేవుని పని చేయడానికి. In order to serve the Lord, literally, God allowed me to wait for 10 years. ఆ వెయిటింగ్ పీరియడ్ లో నేను కొంచెం డిస్కరేజ్ అయ్యి ప్రభా నా లైఫ్ నేను పాడు చేసుకున్నాను అన్న ఆలోచనలోకి వెళ్ళిపోయాను. Many times, often I was discouraged and I used to question God, Lord, did I waste my life by coming to serve you? అయితే అప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. Then Lord spoke to me. ఒకవేళ నువ్వు ఏది అడుగుతున్నావో, ఏది అడుగుతున్నావో నీకు ఎవరైనా ఇచ్చారంటే, నువ్వు ఎవరికైనా ఇచ్చినప్పుడు వాళ్ళు నిన్ను ప్రేమిస్తుంటే, if you love someone because they have given you something, మనము వారికి ఇచ్చిన కారణాన్ని బట్టి వారు మనల్ని ప్రేమిస్తుంటే, if they love you because you have given them, నేను మర్సికి ఏదైనా ఇచ్చినప్పుడు మర్సి నన్ను ప్రేమించింది అనుకోండి, my Akka has given me something and in return I love Akka. నేను ఒకవేళ ఇంకేమి ఇవ్వకపోతే నన్ను ప్రేమించకపోతే, if I don't love her when she doesn't give me anything, అంటే మనం ఏదైనా ఇచ్చినప్పుడు ప్రేమించి మనం ఇవ్వనప్పుడు ప్రేమించకపోతే అది నిజమైన ప్రేమనా? If we love someone because they gave me something and if I don't love someone when they don't give me anything, is it true love? అది నిజమైన ప్రేమనా? Is it true love? మనం ఇష్టపడతాం అట్లా ఎవరైనా మనం ప్రేమిస్తే, do we appreciate such love? మనం మాత్రం ప్రభుని అట్లా ప్రేమిస్తాం. But we love Lord in that way. ఆ రోజు ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. That day God spoke to me. ఎవరైనా నువ్వు ఇచ్చినప్పుడు నిన్ను ప్రేమించి నీకు ఇవ్వనప్పుడు నువ్వు ప్రేమించకపోతే ఆ ప్రేమను అసహించుకుంటావు. When you'll only appreciate when someone gives you something and when they don't give you anything, you'll not love them. You don't appreciate such love. కనుక అది నీకు నిజమైన ప్రేమ కనబడదు. That doesn't seem to be a true love. ఆ విశ్వాసం నిజమైన విశ్వాసమే కనబడదు. That's not true faith. అది ఇచ్చినప్పుడే ప్రేమించి ఇవ్వనప్పుడు ప్రేమించకపోతే అది నిజమైన విశ్వాసం కాదు. If you love me because I give you something and if you don't love me when I don't give you anything, that is not true love. కనుక నీ జీవితంలో నేను నిష్కపటమైన ప్రేమను, నిష్కపటమైన విశ్వాసం కోరుకుంటున్నా. I desire unfeigned faith in you. నీ జీవితంలో నేను ఏమి చేయట్లేదు అన్నట్టుగా నీకు అనిపించినప్పుడు కూడా నన్ను ప్రేమించు. If you think that I'm not doing anything in return to you, even then I want you to love me. కనుక అదే నిష్కపటమైన విశ్వాసం. That is unfeigned faith. నాకు ఏమి ఆన్సర్ కనబడకపోతున్నప్పటికీ, though I may not see any answer, నాకు ఏమి చేయకపోయినా వాళ్ళకి ఏమంటారు, నువ్వు నేను చంపినా నేను విశ్వాసం ఉంచుతా. That's why Job says, though you slay me, I still believe in you. అదే నిష్కపటమైన విశ్వాసం. That is unfeigned faith. ప్రభు నాకు ఏదో చేస్తాడు, ప్రభు నాకు ఏదో ఇస్తాడు అని కాదు, కానీ ప్రభు నా జీవితం నువ్వు ఏం చేయకపోయినా నేను నీ అందు విశ్వాసం ఉంచుతా, నిన్ను బట్టి నేను నీ అందు విశ్వాసం ఉంచుతా. If you do me something, I'll not love you, not like that, Lord. Though you don't give me anything, I will love you for what you are. కనుక అందుకే రూత్ కూడా ఎట్లా వెంబడిస్తూ వచ్చింది బైబిల్లో. How did Ruth also follow her mother-in-law? నయోమి చెప్తా వచ్చింది. Naomi told her, అమ్మ నువ్వు నన్ను వెంబడిస్తే నీకు ఏ ఫ్యూచర్ లేదు. Naomi told her, if you follow me, you may not have any future. అవన్నీ నాకు ఏ ఫ్యూచర్ కొరకు నేను వెంబడించట్లే. Ruth declared, I'm not following you for any desiring any future. ఈయన నిజమైన దేవుడు.
He is the only God. కనుక ఈ దేవుని నేను వెంబడిస్తాను. I want to follow this true God. కనుక నిష్కపటమైన విశ్వాసం తన జీవితంలో ఉంది కాబట్టి వెంబడించగలుగుతూ వచ్చింది. Because of the unfailing faith in Ruth, she was able to follow her mother. అదే మాటలు ఓర్పాకు చెప్పబడుతూ వచ్చాయి. Same words Naomi told Orpah also. ఓర్పా నీకు ఎటువంటి ఫ్యూచర్ ఉండదు, నీకు నేనేమి చేయలేను, నీకు పెళ్లి కూడా చేయలేను. Naomi also told Orpah, your future will be hopeless. I cannot get you married also. ఓర్పా ఏమనుకుంది? What did Orpah think? అదే అంతా లేకపోతే నేను నిన్ను వెంబడించేందుకు నేను వెనక్కి వెళ్ళిపోతాను. If I don't have any hope when I follow you, why should I follow you? And she returned. ఇప్పుడు చెప్పండి, ఎవరిది నిష్కపటమైన విశ్వాసం, ఎవరిది కపటంతో కూడిన విశ్వాసం? Who is having unfeigned faith and who has feigned faith? కనుక ఓర్ప కపటమైతే అంటే ఏదైనా నాకు ఫ్యూచర్ కనబడితే లేదా దేవుడు నాకు ఏదైనా కార్యం చేస్తే దాని కొరకు నేను వెంబడిస్తాను అనుకుంది. అది కనబడేది కానీ వెనక్కి వెళ్ళిపోయింది. అది కపటంతో కూడిన ప్రేమ. Orpah's faith is the faith with guile because she expected certain results when she followed the Lord. When she couldn't see any results, she didn't want to follow the Lord. అని రూత్ ఏమనుకుందంటే నాకు ఎటువంటి ఫ్యూచర్ ఇస్తావో కాదు, నాకు ఎటువంటి ఫ్యూచర్ ఉందో తెలియదు, దాని కొరకు కాదు కానీ నువ్వు దేవుడు కనుక నేను వెంబడిస్తాను అనుకుంది. But Ruth thought, I'm not desiring any results from you, but because you are God, I want to follow you. అంటే ఇప్పుడు రూతులో ఎటువంటి విశ్వాసం ఉన్నా? What kind of faith we see in Ruth? నిష్కపటమైన విశ్వాసం. We can see unfeigned faith in Ruth. కనుక తిమోతి అవ్వలో తల్లిలో ఇటువంటి నిష్కపటమైన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఎవరిని ప్రభావితం చేసిందంటే తిమోతిని ప్రభావితం చేస్తూ వచ్చింది. The grandmother and mother of Timothy had this unfeigned faith. This unfeigned faith has influenced little Timothy by them. అనేకులు నిష్కపటమైన ప్రేమతో ప్రభువు, నిష్కపటమైన విశ్వాసంతో ప్రభుని వెంబడించిన కారణాన్ని బట్టి ఈ రోజు నువ్వు నేను కూడా వారి విశ్వాసం మన జీవితంలో కార్యం చేసిన కారణాన్ని బట్టి ఇక్కడ కూర్చోగలుగుతుంటున్నాం. Because many people, they have followed the Lord with their unfeigned faith. That's the reason you and I are able to sit here. ఆ నిష్కపటమైన విశ్వాసంతో వారి ప్రాణముని సైతం దేవుని కొరకు అర్పిస్తూ వచ్చారు. With having that unfeigned faith, they have laid down their lives for the Lord. కనుక మన జీవితంలో ఎటువంటి విశ్వాసం కలిగి ఉంటున్నాం? What kind of faith we have in us? నిష్కపటమైన విశ్వాసంగా మన ప్రభువు నా జీవితంలో ఏది చేసినా నేను విశ్వాసం ఉంచుతాను. With unfeigned faith, we have to tell the Lord, Lord, whatever you do in my life, I'm going to have faith నాకు in you. ఏమి ఇస్తున్నావో, నా జీవితంలో ఏం చేస్తున్నావు కాదు, కన్నున్న దేవుడిని కాబట్టి, నా సృష్టికర్త కాబట్టి, నా విమోచకుడు కాబట్టి నేను ప్రేమిస్తాను. I don't mind what you're doing in my life, what you're going to give me, but I profess that you are my God and you are my creator, therefore I'll have faith in you. కనుక దేవుడు ఆ దినం నాతో మాట్లాడుకొచ్చాడు. నువ్వు కూడా నేను నీకు ఇచ్చినా ఇవ్వకపోయినా నన్ను ప్రేమించడం నేర్చుకున్నప్పుడే నేను నీ జీవితంలో కార్యం చేయగలను. That day Lord spoke to me, though I give you something or not, only if you can love me with the true love, only then I can work in your life. నేను చేసే సేవ కాదు కానీ నీ హృదయంలాంటి ప్రేమ నేను కోరుకుంటున్నాను. Not the service you render, but I desire such love in you. కనుక అటువంటి నిష్కపటమైన విశ్వాసం మనం రావాలని కోరుకుంటున్నాను. God desires that we have such unfeigned faith in us. అంతేకాదు ఇంకా విశ్వాసానికి పరిమాణం ఉందనుకుంటూ వచ్చాను కదా. We also saw that there is measure of faith. అనేక సార్లు అసలు విశ్వాసం మనలో ఉండదు కదా. Many times we don't have this faith only in us. ఎందుకు మనలో విశ్వాసం ఉండదు? Why don't we have faith in us? ఎవరి జీవితాల్లో విశ్వాసం ఉండదు? Who will not have faith in them? చెప్పండి, ఎవరి జీవితాల్లో విశ్వాసం ఉండదు? అవిశ్వాసం ఎవరి జీవితాల్లో ఉంది చెప్పండి. Who is without faith? చూడండి మత్తయి సువార్త 13వ అధ్యాయం Matthew's Gospel 13th chapter, చివరి వచనం చదవండి ఎవరైనా. last verse. వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. దాని పైన కూడా చదవనమా? అయితే యేసు ప్రవక్త తన దేశంలోను తన ఇంటిలో దానికి ఇంకా కొంచెం పైన ఈయన మరియ కుమారుడు కాదా అని ఉంటారు. 55th verse. 55 చదవండి. ఇతడు వడ్లవారి కుమారుడు కాడా? ఇతడు నీ తల్లి పేరు మరియ కాడా? యాకోబు యేసేపు చాలు. వీరి జీవితాల్లో వీళ్ళు ఏమనుకున్నారు? ఈయన వడ్లవాని కుమారుడు, మరియ కుమారుడు, యేసపు కుమారుడు అనుకుంటా ఉన్నారు. Their people are thinking about Lord Jesus Christ as he is carpenter's son, son of Mary, brother of James and Joseph. అందుకని వాళ్ళ జీవితాలు ఏముందమ్మా? That's the reason. What do they have in their life? దేవుని కుమారుడుగా చూడలేకపోతే వచ్చారు. That's the reason they are not able to see Lord as the Son of God. కనుక వీళ్ళు మరియ కుమారుడు, యేసపు కుమారుడు, ఆ వడ్లవాని కుమారుడు అని ఆయన మామూలుగా ఈ లోకంలో వారి కుమారుడుగా ఎప్పుడైతే చూస్తొచ్చారో, దేవుని కుమారుడుగా చూడలేకపోతే వచ్చారో, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించి విశ్వాసం ఉంచలేకపోతే వచ్చారో, వారి జీవితంలో అవిశ్వాసం ఉంటూ వచ్చింది. When they could not have faith in God as the Son of God, they could only count him as the son of carpenter, son of mother Mary. They did not have any faith in them. కనుక మన జీవితంలో మనం ప్రభువుని చూడవలసిన విధానంలో చూడకపోతే, ప్రభు యొక్క దైవత్వాన్ని, ప్రభువుని మనం చూడవలసిన ఆయన యొక్క గొప్పతనాన్ని సరైన విధానం చూడలేకపోతే మన జీవితంలో అవిశ్వాసం ఉండేదిగా ఉంటుంది. When we cannot see God for what he is, we will have no faith in us. చూడండి Deuteronomy 32 Deuteronomy 32 ద్వితీయోపదేశకాండం 20వ వచనం 20వ వచనం చదవడం ఎవరైనా. 32:20.
నేను వారికి విముక్తుడనై వారి కడపలకు ఏమగునో చూసేదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసం లేనివారు. చాలు. కనుక ఎవరైతే మూర్ఖ చిత్తం ఉంటుందో, మూర్ఖ చిత్తం అంటే ఏంటమ్మా? వాళ్ళ చిత్తమే వాళ్ళకి దేవుడు. Foolish will, which means their own will is their will. మన సొంత చిత్తాన్ని పెట్టుకుని మనం వెళ్ళాలి అనుకుంటే మళ్ళీ ఏముండదంటమ్మా? విశ్వాసం ఉండదు. When we only move forward with our own will, will not have any faith in us. కనుక ప్రభు గొప్పతనాన్ని ఎరగకపోతే మనం విశ్వాసం కలిగి ఉండలేము. If we don't acknowledge the power of Lord Jesus Christ, we cannot have faith in us. మూర్ఖ చిత్తం అంటే ఎవరి మాట వినం, మనదే మనకి కదా, మన మాటే మనకు దేవుడు అన్నట్టుగా పోతాం. అట్లా ఉన్నప్పుడు కూడా ఏమవుతుంది? విశ్వాసం మనం కలిగి ఉండలేము. Forward generation, when we only live by our own faith, we cannot have faith in God. కనుక ఎటువంటి విశ్వాసం మనం కలిగి ఉంటున్నాం? What kind of faith we have? చూడండి, ఇంకా విశ్వాసం యొక్క పరిమాణం ఉంటుందని వింటూ వచ్చాము. We saw that there is measure for this faith. కొన్నిసార్లు విశ్వాసం మన జీవితంలో ఎట్లుంటుందంటే అల్ప విశ్వాసం ఉంటుంది. We'll have little faith sometimes. బైబిల్ చాలా చోట్ల రాయబడింది కదా అల్ప విశ్వాసం. Many times it is written that people have little faith in many occasions. అల్ప విశ్వాసం ఉండడానికి కారణం ఏంటి? What is the reason that they have little faith? దేవుడు అందరికీ సమానంగా విశ్వాసం ఇచ్చాడని చూసాము. We also saw that God has blessed each one of us with the common faith. అయితే ఈ కామన్ ఫెయిత్ అందరికి ఇచ్చినప్పటికీ మన విశ్వాసంలో పరిమాణంలో కొన్నిసార్లు అల్ప విశ్వాసం కలిగి ఉండడానికి కారణం ఏంటి? When everyone is given common faith, in the measure of faith, why do few of us have little faith? మన జీవితాల్లో మనం పరీక్షించుకుందాం. Let us examine our own మన lives. విశ్వాస పరిమాణం ఎంత ఉంది? What is the measure of our own faith? అనేక సార్లు మన జీవితంలో అల్ప విశ్వాసం కలిగి ఉండడానికి కారణం ఏంటి? What is the reason many times we have this little మత్తయి faith in us? 16:8 చదవండి. Matthew's Gospel 16 chapter 8 verse. యేసు అది ఎరిగి 8 చదవండి. యేసు అది ఎరిగి అల్ప విశ్వాసులారా, మన యొక్క రొట్టెలు లేవని మీలో మీరు ఎందుకు ఆలోచించుకుంటున్నారు? మీరు ఇంకా గ్రహించలేదా? చాలు. కనుక ఇక్కడ వారికి ఆ టైంలో రొట్టెలు లేవని వారిలో వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు, ఆలోచన చేసుకుంటా On ఉన్నారు. this occasion, because they don't have loaves with them, they were reasoning that they don't have bread with them. కనుక అక్కడ ప్రభు అంటాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు రొట్టెలు లేవని మీలో మీరు ఆలోచించుకుంటున్నారు? Here Lord rebukes them. O you of little faith, why do you reason that you don't have bread? కనుక మీ జీవితంలో అల్ప విశ్వాసం ఉండడానికి కారణం ఏంటి? What is the reason they have little faith in them? ప్రభు ఏమన్నాడు అక్కడ? What did Lord say there? మీరు ఇంకనూ గ్రహింపలేదా? Did you still not perceive? ల్యాక్ ఆఫ్ అండర్స్టాండింగ్. Do you still not understand? కనుక మనం ప్రభు యొక్క కార్యాలని, ప్రభుని సరైన విధానంలో అర్థం చేసుకోలేని కారణాన్ని బట్టే, ప్రభుని సరైన విధానంలో గ్రహించలేని కారణాన్ని బట్టే మన జీవితంలో ఎంతో అల్ప విశ్వాసంగానే ఉండేవాళ్ళు. When we don't understand God or the works of God, we will still remain with this little faith. కనుక ప్రభు ఏ విధానంలో పనిచేస్తూ వచ్చారో ఎన్నో కార్యాలు వారు చూస్తూ వచ్చారు. They have witnessed so many miracles God has performed before them. అందుకని ప్రభు మరలా వాటిని జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు. Jesus once again he is reminding them. మన జీవితంలో కూడా ప్రభు ఎన్నోసార్లు కార్యాలు చేశాడు. Many times in our lives also God has మరలా done. కొత్త సవాలు ఎదుర్కొనేసరికి ఎట్లుంటామా? When we face new challenge, how do we react? వీళ్ళలాగే గ్రహింపులేని వారంగానే ఉంటాం, అండర్స్టాండ్ చేసుకోలేని వారంగా ఉంటాం. We'll also remain the same as they are without any understanding. కనుక వారు సరైన విధానంలో ప్రభు శక్తిని గ్రహించలేని కారణం బట్టి, ప్రభు కార్యాలను గ్రహించలేని కారణాన్ని బట్టి అల్ప విశ్వాసంలో ఉంటొచ్చారు. Because they could not perceive the works of God and the power of God in the right measure, they remained to be of little faith. అంతేకాదు ఇంకా మళ్ళా విశ్వాసం ఉండడానికి కారణం ఏంటి? What can be other reasons to have మత్తయి little faith? 6వ అధ్యాయం Matthew's Gospel 6th chapter 30వ వచనం 30th verse. చదవడం మేడం. అడవి జరిగిన దేవుని కాదు అలంకరించినగా అల్ప విశ్వాసులారా, మీకు మరి విషయంలో వర్షంలో జరుగుతుంది కదా. దానిపైన కూడా ఒక మాట చదువుతున్నాం. 25వ వచనం చదువు. అందువల్ల నేను మీతో చెప్తున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని ప్రాణుల విషయము, ఏమి ధరించుకుందుమో అని దేహము విషయము చింతపడి, ఆహారం కంటే ప్రాణము, వస్త్రము చాలు. ఇక్కడ కంటే ఏమో చింతలు మనలో ఉంటాయి కదా. We can see many worries here. ఈ వరీస్ అన్ని కూడా వాళ్ళకి ఏం తీసుకొచ్చాయంటమ్మా? వాళ్ళు ఏమని పిలుచుకొచ్చారు అక్కడ వరిస్తూ ఉన్న వాళ్ళని? ఏం తిందామా, ఏం రాగమా, ఏం ధరించుకోమా, ఎన్నో వరిస్తూ వాళ్ళు నింపబడుతూ వచ్చారు. చింతతో వారు ఉంటొచ్చారు. చింతతో నింపబడిన వారిని ప్రభు ఏమని పిలుస్తున్నాడు? అల్ప విశ్వాసులారు అంటున్నాడు. These people are only filled with worries, what we have to drink, what we have to eat, what we have to wear.
such people, God is addressing them as people of little faith. కనుక మన జీవితాల్లో చింత లేక వరీస్ అనేవి మన అల్ప విశ్వాసంలో తీసుకెళ్ళగా ఉంటున్నాయి. Worries in our life take us to have little faith. అంతేకాదు మత్తయి సువార్త 8:26 వచనం, Matthew's Gospel 8:26. చదవమ్మా త్వరగా, కొత్తగా చదవండి. చాలు, ఇక్కడ అల్ప విశ్వాసాలను ఎవరిని పిలుస్తున్నాడు? Whom is God calling of little faith? ఎవరిని పిలుస్తా ఉన్నాడు? భయపడేవారిని. Those are afraid. మీరు భయంతో నింపబడ్డారు కాబట్టి ప్రభు వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు? అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు? These people are filled with fear, therefore God is calling them as people of little faith. దేవుని కార్యాలు గ్రహించలేని కారణాన్ని బట్టి అల్ప విశ్వాసానికి వారు వెళ్తూ వచ్చారు. Because they couldn't perceive the works of God, they have been called as little faith. అంతేకాదు ఎన్నో చింతల జీవితాలు చోటించిన కారణం బట్టి అల్ప విశ్వాసంలోకి వెళ్తూ వచ్చారు. Because they've allowed so many worries in their life, they are called as people of little faith. భయానికి చోటించిన కారణాన్ని బట్టి అల్ప విశ్వాసంలోకి వెళ్తూ వచ్చారు. Because of being afraid, they were called as people of little faith. అంతేకాదు చూడండి, మత్తయి సువార్త 14 Matthew's Gospel 14 chapter 31 వచనం, 31st verse. చదవమ్మా త్వరగా. ప్రభువా నన్ను రక్షించమని పేతురు వేసింది. 31 వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతూ, ఇప్పుడు ఎవరిని అంటున్నారు అల్ప విశ్వాసాన్ని? Whom is God calling as little faith? సందేహించాలి. కరెక్ట్. ఎవరన్నా ఎవరైతే సందేహంతో ఉంటారో, ఎక్కడైతే సందేహాన్ని చోటిస్తున్నామో మన జీవితంలో ఏం చోటు చేసుకుంటుంది? అల్ప విశ్వాసం చోటు చేసుకుంటుంది. When we are with doubt, when we give any room to doubt, then we are called as people of little faith. ఇప్పుడు చెప్పండి, ఎవరెవరు అల్ప విశ్వాసంగా పిలువబడుతున్నారు? Who are called as people of little faith? దేవుని కార్యాన్ని గ్రహించలేని వారు, Those who could not perceive the works of the Lord, చింతలకి చోటిచ్చేవారు, those who gave room to worries, భయానికి చోటిచ్చేవారు, those who are afraid, సందేహానికి చోటిచ్చేవారు. those who doubt. కనుక ఇవన్నీ కూడా మన అల్ప విశ్వాసం లాగేసేవారు. These all move us into little faith. అయితే మనం విశ్వాసంలో సన్నగిలిపోయారు, అల్ప విశ్వాసం ఉండాలి ప్రభు కోరట్లేదు, కానీ మనం విశ్వాసంలో ఎదుగా అభివృద్ధి పొందాలని ప్రభు కోరుతుంటారు. God doesn't desire that we decrease in our faith, but God wants us to increase in our faith. మన విశ్వాసంలో అభివృద్ధి ఏ రీతిగా పొందాలో దాని గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం కదా. We have been meditating on how we can increase our faith. ఒక సంఘం వచ్చి తన సాక్ష్యం ఇవ్వడంతో వచ్చింది విశ్వాసంలో వారు ఎదుగుతున్నారు అనేది. In about one church, it was witnessed that they are growing in their faith. ఒక సంఘం నుంచి చెందబడతా వచ్చిన వారి విశ్వాసం ప్రకటించబడతా వచ్చింది. రోమీలో చెందబడతా వచ్చింది, విశ్వాసము ప్రకటించబడతా వచ్చింది. About Romans, it was written that their faith was spoken of. అయితే తెస్సలోనిక సంఘం గురించి చెందబడతా వచ్చింది. What is it written about Thessalonica church? 2 తెస్సలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. In Thessalonians, first writing to us. ఎల్లప్పుడూ మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బదులైనాము. ఇది యుక్తమే. ఏలైనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి చాలు. తెస్సలోనిక సంఘం గురించి ఏమంటున్నాడు? మీ విశ్వాసము బహుగా అభివృద్ధి. It is written about the church at Thessalonica that your faith groweth exceedingly. నిజంగా ఒక వ్యక్తి విశ్వాసంలో అభివృద్ధి పొందుతున్నాడు అంటే సాక్ష్యం ఇవ్వడం ఈజీ, కానీ ఒక సంఘమే బహుగా విశ్వాసంలో అభివృద్ధి పొందుతుంది అంటే నిజంగా మన విశ్వాసం ఎంతగా ఉంది. It is easy to testify about growing faith of individual, but when we have to give such testimony to church, how rich that church is in the faith. కనుక మన జీవితాల్లో సంఘంగా కూడా విశ్వాసంలో బహుగా అభివృద్ధి పొందాలి ప్రభు కోరుతున్నాడు. God desires as a church also we grow in faith. అందుకే మనం ఇందాక చూస్తూ వచ్చాం, విన్న వారితో మనం కలిసి ఉండకపోతే, విశ్వాసం కలవారితో మనం కలిసి ఉండకపోతే విన్న వాక్యం మనకు వ్యర్థమైపోతుంది. Earlier we have heard that if we don't mingle ourselves, mix up ourselves with the fellowship, in the fellowship with the believers, whatever we hear about the word of God also it will be vain. దేవుని ఇంట్లో ఒక్కరి విశ్వాసం చేత ఒకరు మనం ఆదరించబడాల్సిన వారు. In the house of God we must be comforted through each other's faith. బలహీనమైన విశ్వాసం కలిగిన వారు మనం చేర్చుకోవాల్సిన వారు అంటున్నాం. We have to receive those who are weak in faith. కనుక అట్టి విశ్వాసం బలహీనంగా ఉంటున్న వారిని చేర్చుకోవడం ద్వారా వారి విశ్వాసంలోకి వచ్చే ద్వారా సంఘం విశ్వాసంలో అభివృద్ధి పొందేదిగా When ఉంటుంది. we receive such people who are weak in faith, when we receive them, the church will naturally increase in faith. కనుక దేవుని ప్రజలతో మనం కూడొచ్చడం ఎంతో ప్రాముఖ్యమైనది. Therefore, it is very important that we come together in the fellowship with the people of ఒక God. రీజన్ మనం చూడొచ్చు. యోహాను సువార్త John's Gospel, 20వ అధ్యాయం 20th chapter. 19వ వచనం చదవడం 19th verse. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు మనం భయపడి చదవడం టైం లేదు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ శిష్యులందరూ కూడా కూడి ఉంటొచ్చారు. Here, all the disciples were assembled in one place. యేసుబాబు తిరిగి లేచిన తర్వాత వారంతా కూడా తలుపులు మూసుకుని కూడుకుంటూ వచ్చారు. After Lord Jesus Christ rose up, all the disciples assembled in one అయితే వారిలో ఒక place. వ్యక్తి లేడు. 24వ వచనం.
24th verse, one among them were 12 missing. మందిలో ఒకడైనా దిదుమా అనబడిన తోమ వారితో లేకపోయాను. ఇంకా అందరూ ఉన్నారు కానీ అక్కడ తోమ లేడు. Everyone were there but except Thomas. అయితే ప్రభు వారికి బయలుపరుచుకుంటూ వచ్చాడు. When God revealed himself unto the disciples, కనుక వారి సంఘంతో కలిసిన వారందరూ కూడా ప్రభు బయలుపరచబడగానే కనపరచుకోగానే వారు ఎంతో విశ్వాసం ఉంచగలుగుతూ వచ్చారు. ప్రభు తిరిగి లేచిన ప్రభుని చూసినప్పుడు విశ్వాసంతో ఉంచారు. when the remaining disciples were together, when the Lord revealed himself unto them, they rejoiced and they had faith that they saw the risen Christ. సోమ వార్తలను కారణం బట్టి ఏమంటున్నారమ్మా? Because Thomas was not with them, what did he say? మీరు నమ్మినా నేను మాత్రం నమ్మను. He says, though you may believe, I will not నేను believe. ఎప్పుడు నమ్ముతాను? When will I believe? నేను ప్రభుని చూసి మన అతనితో చెప్పగలను. నేను ఆయన చేతులలో మేకుల గురించి చూచి నా వేళ నేను బట్టి చూచేదాకా కూడా నేను నమ్మను అంటాను. 25th verse, we have seen the Lord, but he said unto them, except I shall see in his hand the print of the nails, and put my finger into the print of the nails, and thrust my hand into his side, I will not believe. కనుక సంఘంతో కలిసి ఉన్న వారు విశ్వాసం కలిగి ఉంటూ వచ్చారు. ఎవరైతే ఆ సమయంలో అక్కడ లేరో వాళ్ళు ఏం కనబడతామా? ఆ విశ్వాసం కనబడతాం. Those who are with the church, they could believe, but the one who is not with the church, he could not believe. కనుక తెస్సలోనిక సంఘంలో ఎవరైతే కూడొస్తూ వచ్చారో వారు విశ్వాసంలో బహుగాభివృద్ధి పొందుతూ వచ్చారు. The people at Thessalonica also, when they came together, whoever has come together, they were having a strong faith. మనకు కూడా ఇటువంటి డిజైర్ ఉండాలి. మన సంఘము విశ్వాసంలో బహుగాభివృద్ధి పొందాలి. We also must have such desire that our church also must grow exceedingly in faith. దాని కొరకు ఏం చేయాలి? విశ్వాసంలో బలహీనమైన వారు మనం చేర్చుకోవాల్సిన వారు. For that reason, we have to receive the people who are weak in faith. అంతేకాదు ఒకరి విశ్వాసం ద్వారా ఒక బలపరచబడవలసిన We వారు. also must comfort each other with our faith. సమాజం కూడా మాత్రం మానక మన సమాజం కూడా రావాల్సిన వారు ఉంటున్నాం. We should not forsake the gathering of together, and we have to come together often. చివరిగా ఒక్క విశ్వాసం ఇంకా చాలా ఉన్నాయి. దేవుని చిత్రం మిగతా తర్వాత చూద్దాం. చివరిగా ఇంకొక విశ్వాసాన్ని మనం చూసుకుని ముగించుకుందాం. Finally, we will look at one faith and we will close. చూడండి, గొప్ప విశ్వాసం, Great faith. మత్తయి సువార్త 6వ అధ్యాయం, Matthew's Gospel 6th chapter, 8వ అధ్యాయం, 8th chapter, 10వ వచనం చదవండి ఎవరన్నా. 8 to 10. యేసు అమ్మ ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చిన వారిని చూసి ఇశ్రాయేలీయులు 9వ వచనం చదువు. 8 నుంచి చదువుతాను. చూడండి, ప్రభా నువ్వు నా ఇంటిలోనికి వచ్చేటప్పుడు నేను పాత్రను కాదు, నువ్వు మాట మాత్రం సెలవు, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారం లోబడిన వాను. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకని పొమ్మంటే పోను, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను. యేసు నీ మాట విని ఆశ్చర్యపడి వెంట చూచిన వారిని చూసి ఇశ్రాయేలు ఎవరికైనా ఎంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. The centurion answered and said, Lord, I am not worthy that thou shouldest come under my roof, but speak the word only, and my servant shall be healed. For I am a man under authority, having soldiers under me, and I say to this man, go, and he goeth, and to another, come, and he cometh, and to my servant, do this, and he doeth it. When Jesus heard it, he marveled and said to them that followed, Verily I say unto you, I have not found so great faith, no, not in Israel. సో గ్రేట్ ఫెయిత్ కదా. So great ఇంత faith. గొప్ప విశ్వాసాన్ని నేను ఎవరిలో చూడలేదు అంటున్నాను. Lord says, I have not found so great faith, no, not in Israel. మన టైంలో ఇంకొక స్త్రీ గురించి కూడా చెప్తూ వచ్చాడు. అక్కడ కూడా ఎవరు మరి We have seen about another woman also. ఎవరు? మత్తయి సువార్త 15వ అధ్యాయం చూడండి. Matthew's Gospel 15వ అధ్యాయం 15th chapter. ఎవరి గురించి రాయబడింది అక్కడ? ఆ స్త్రీ విషయంలో కూడా ప్రభు ఏమని చెప్తూ వచ్చాడు? గొప్ప విశ్వాసం అని చెప్తూ వచ్చాడు. This woman of Canaan also, God told about her, great is thy faith. కనుక ఎవరి జీవితంలో గొప్ప విశ్వాసం అని చెప్పగలడు ప్రభు? In whom God can testify that they have ఎవరి great faith. జీవితాల్లో దేవుడు గొప్ప విశ్వాసం చెప్పడానికి ఏ లక్షణం కనబడతామని చెప్పండి. What did God see in them so that he could call them as people of great faith? త్వరగా చెప్పాలి, మన టైం తక్కువ. ఏమా? నమ్మకమా? ఇంకా వారి ఇద్దరిలో ఏ లక్షణం చూసి ప్రభు గొప్ప విశ్వాసం చెప్తూ వచ్చాడు? ఏ లక్షణం ఇద్దరిలో కనబడతాం? ఒక లక్షణం, ఏ లక్షణం అది? There is one common thing in both of them. What could God see in them? దీనత కనబడతా ఉంది. God could see humility in them. కన్నాను తగ్గించుకున్న వాడు హెచ్చరించబడతాడు. The one who abases him, he'll be exalted. ఇక అధికారి దగ్గర కూడా మనకు దీనత్వం కనబడతా ఉంది. This rich man also is humble. అంటే కదా ఈ స్త్రీ కూడా కుక్క పిల్లలు కుక్క ఎన్ని మాటలు మాట్లాడుతున్నా దీనత్వంతో ప్రభుని వెంబడిస్తా ఉంది. ప్రభు మీద విశ్వాసం ఇస్తూ వచ్చింది. ఆ దీనత్వాన్ని చూసి ప్రభు గొప్ప విశ్వాసం అంటూ వచ్చాడు. This woman also, though she was counted as one of the dogs also, God spoke to her in very negative way also.
God called her as a dog also. She humbled herself. సరే ఇద్దరిలో కనపడుతుంది దీనత్వం ఏంటో చెప్పండి. What humility both of them. దీనత్వం అంటే ఏంటి? What does it? What humility means? దీనత్వం అంటే ఏంటమ్మా? What is humility? దీనత్వం అంటే తగ్గించుకోవడం ఏంటి? తగ్గించుకోవడం అంటే ఏంటి? దీనత్వం అంటే ఏంటి? What is humility or being humble? ఏమా? దేవుడు తప్ప సహాయం బాగుపడతాం. ఇంకా దేవుడు తప్ప సహాయం చేస్తాడు. దేవుడు తప్ప సహాయం చేశాడు లేదని చెప్పండి. ఇంకా చెప్పండి. దీనత్వం అంటే ఏంటి? ఎవరైనా సార్ చెప్పండి త్వరగా. మాట సిగ్గు లేకుండా అవన్నీ రాదు. నేను అయోగ్యంగా ఒప్పుకోవడమే దీనత్వం. Counting ourselves as unworthy is humility. కానీ వాళ్ళిద్దరు అక్కడ ఆ వ్యక్తి ఏమంటే వచ్చాడు? ఏమంటే వచ్చాడు? What did the ruler say? అయ్యో మా ఇంటికి రావడం నేను యోగ్యత కాదు. He says, Lord, I am unworthy that you come to my house. భౌతికంగా తన స్థానం ఎంతున్నప్పటికీ కూడా దేవుని దగ్గర తన అయోగ్యుడని గుర్తిస్తూ వచ్చాడు. Whatever his status is in the world, he counted himself as unworthy before ఈ Lord. స్త్రీ కూడా అక్కడితో వచ్చింది. Even this woman came with the need. శిష్యులు తను తిరస్కరిస్తున్నప్పటికీ Even disciples tried to send her away. ప్రభు కూడా నీ కొరకు కాదు నేను వచ్చింది, నువ్వు కుక్క పిల్లవి అని అన్నా కూడా, Though Lord also told, I did not come for your sake, and counted her as one of the dogs. చెప్పండి నువ్వు అన్వర్ది అమ్మ నేను చేయడానికి అంటుంటే కూడా ప్రభువు Even though Lord told her, you are unworthy to receive this blessing, అదేమంటుంది? అవును ప్రభు నేను అన్వర్దినే, she accepts, yes Lord, I am unworthy. నేను అయోగ్యునే. I am unworthy. నిజమైన దీనత్వం ఏంటంటే ప్రభు దగ్గర నేను అయోగ్యుడిని, నిజంగా నా అయోగ్యతను గుర్తించడమే, నేను నా అన్వర్దినెస్ ని గుర్తించడమే దీనత్వం. Acknowledging my unworthiness is humility. మనకి ఒక టైటిల్ ఇవ్వాలంటే, If God has to give us a title, కేవలం కృపచేత రక్షించబడిన పాపలు. we are a sinner saved by grace. యాక్చువల్ మన పాపలమే, In fact, we are sinners, కానీ ఆ కృపను పొందిన వారు. but we have received this grace. కనుక మన అన్వర్దినెస్ ని మనం గుర్తించడమే దీనత్వం. Acknowledging, identifying our own unworthiness is humility. కనుక దేవుని దృష్టిలో గ్రేట్ ఫెయిత్ ఎవరికి ఉంటుందంటే, వాళ్ళ అన్వర్దినెస్ ఎవరైతే, వాళ్ళ అయోగ్యతను ఎవరైతే గుర్తించగలుగుతున్నారో వారి విశ్వాసం దేవుని దృష్టిలో గొప్పగా ఉంటుంది. God counted people as of great faith, those who have identified or acknowledged their unworthiness. కనుక మన జీవితంలో ఈ రెండు లక్షణాలు మనం కలిగి ఉండాలి. We must have these two principles in our life: దీనత్వము, సాత్వికం. humility and meekness. దీనత్వం అంటే మన అన్వర్దినెస్ అని ఒప్పుకోవడం అని చెప్పాము. We have understood humility means identifying ourselves as సాత్వికం unworthy. అంటే ఏం చెప్పండి? What does it mean by meekness? సాత్వికం అంటే ఏంటమ్మా? అన్ని ఒకలాగే కనబడతాయి పదాలు కదా. All this seem like having the same meaning. సాత్వికం అంటే ఏం చెప్పండి? What does it mean? సాత్వికం నుంచి విని ఓకే. కనుక చూడండి, యేసు ప్రభు లోకానికి తండ్రి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు తండ్రి దగ్గర తను తగ్గించుకుని రిక్తులుగా చేసుకుని దీనత్వంతో ఈ లోకానికి వచ్చాడు. When Lord came to this world, He has emptied Himself before the Father and He came down to this world. కనుక దేవుని ఎదురు తను తగ్గించుకున్నాడు కనుక అది దీనత్వము. When He has emptied Himself before the Father, it is humility. కనుక పరలోకం నుంచి దిగి రావడానికి తను దీనుడై ఈ లోకం దిగొచ్చాడు. He has come down to this world with meekness. అయితే శిలువ మీదకి ఎక్కేటప్పుడు ఏం చేశాడమ్మా? But when He went to the cross, what did He do? మనకు వస్తుంది కదా, గాడిద మీద ఎట్లా వచ్చాడంట? సాత్వికుడై ఆ గాడిద ఎక్కొచ్చినాడు. If there is one verse where it is written, He has come on the donkey with meekness. అయితే ఆ శిలువ మీద ప్రభు సాత్వికుడుగా వెళ్ళాల్సి వచ్చాడు. With meekness, the Lord hung on the cross. తండ్రి దగ్గర దీనత్వం చూపించాడు. He humbled Himself before the ఆ Father. శిలువలో సాత్వికాన్ని చూపిస్తూ వచ్చాడు. He showed meekness on the cross. దేవుడితో దిగిరా అన్నాడు. They told Him, if you are the Lord, come down. They spat upon Him. నిందించారు. They reproached Him. జుట్టు కదా, వెంట్రుకలు పెరుగుతూ వచ్చారు. They have plucked His hair. ఆయన అనుకుంటే ఒక్క నిమిషం చాలు వాళ్ళందరినీ నాశనం చేయడానికి. In seconds He can destroy all of them. కానీ సాత్వికంతో మనుషుల ఎదుట కూడా తను తగ్గించుకున్నాడు. మనుషుల ఎదుట మనం తగ్గించుకోవడమే సాత్వికం. In meekness, He was able to humble before people also. Humbling ourselves before other men is called meekness. అనేసార్లు మనం దేవుని దగ్గర తగ్గించుకోవడం మనకి ఈజీనే. Many times we find it easy to humble ourselves before God. మన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా నేను మన పాటలు పడతాం కదా, పంది వల్ల కొర్లిన నన్ను కుక్క వల్లే తిరిగిన నన్ను అని మన పాట కూడా పడతాం. We also sing this song, when I went astray as a pig or roamed like a dog. ఎవరైనా మన పంది ఇట్లా కుక్క ఇట్లా అంటే ఏమమ్మా? If someone addresses as a pig or a dog, how do we respond?
దేవుని దగ్గర ఒప్పుకుంటాం, We confess before the Lord. నేను అన్వర్ది అంటాం. We tell God, Lord, yes, I am unworthy. అదే మనుషులు మనం ఒకవేళ అన్వర్దిగా మనం చూసినారంటే మనం సహించలేము. If people count us as unworthy, we will not tolerate. కదా? కనుక మనుషుల ఎదుట కూడా మనల్ని మనం తగ్గించుకుని మన అన్వర్దినెస్ బట్టి అన్వర్ది అని గుర్తించి మనుషుల ఎదుట కూడా మనం తగ్గించుకున్నప్పుడే మన విశ్వాసం దేవుని ఎదుట గొప్పదిగా ఉంటుంది. And acknowledging our unworthiness before other men also, that is counted as meekness and that is accepted by కనుక ఈ God. స్త్రీ నిజంగా అక్కడ శిష్యులు తను తిరస్కరిస్తున్నప్పటికీ వారి ఎదురు కూడా తను తగ్గించుకోగలుగుతూ వచ్చింది. This woman, though the disciples rejected her, in front of them also she was able to humble herself. ప్రభు దగ్గర తన అన్వర్దినెస్ గుర్తించింది, మనుషుల ఎదురు కూడా తన అన్వర్ద్యాన్ని గుర్తిస్తూ వచ్చింది. Before the Lord, she has confessed her unworthiness. Even before men also, she acknowledged her unworthiness. నా అన్వర్దినెస్ నేను గుర్తించినప్పుడే నేను గొప్ప విశ్వాసంలోకి రాగలను. Only when I realize my unworthiness, I can enter into this great faith. కనుక ఇంకా విశ్వాసాలు చాలా ఉన్నాయి. There are many other faiths. మీ అందరికి హోంవర్క్ నెక్స్ట్ వీక్ ఇంకా నేను ఏవైతే చెప్పలేదో ఎన్ని విశ్వాసాలు ఉన్నాయో అవన్నీ రాసుకుంటాండి. మనం తిరిగి వాటిని ధ్యానిద్దాం. This is homework for you. What all faiths I have not mentioned, you meditate and write down those faiths and come so that we can meditate upon those కనుక faiths. ప్రభు వచ్చినప్పుడు మన జీవితంలో ఏది చూడట్లే కానీ కేవలం విశ్వాసం చూడగా ఉంటున్నాం. When the Son of God, the Lord Jesus Christ returns, He will not look for anything in us but faith. కనుక మన జీవితంలో అట్టి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రభు కోరిన విశ్వాసం మనం కలిగి ఉండడానికి అట్టి విశ్వాసం మనం అభివృద్ధి పొందడానికి ప్రభు మనకు సహాయం చేయండి. May God help us to keep such faith and to increase in such faith. మన సమయంలో ప్రార్థనలో ప్రవేశిద్దాం. We will enter into prayer.